ఏం పేరు మీ అయ్య పేరు? బుల్ల విద్దయ్య. బుల్ల విద్దయ్య. బుల్ల విద్య అంటే ఏది? ఎంకనకు నీకు ఎందుకు గొడవ వస్తుంది చెప్పే? ఉండరా కొడుకు అంటే నన్ను తిడతాడు. చెప్తా చెప్పిన మాట నేను ఇంతమంది పిల్లలు పెళ్లిళ్ళు చేసినావు, అదే మంచిగా లవ్ మ్యారేజ్ పక్కన పెడితే ఈయన దాకా గుంజుకొచ్చినావు, మరి ఈయన పరిస్థితి ఏంది? ఏం చేయం మేము ఉన్న రోజులు. అంకనో కెమెరామెన్ అవుతాడు రే, ఉన్నాయి ఆ పోలికలు ఉన్నాయి చూస్తున్నావు. మోతేవారి వేస్తాడా గట్టిగానే? ఎంపు వస్తుందో అవుతాడు. చదువుతాడా? ఎక్కువ అయితే ఎవరైనా చదువుతాడు, పెద్దలే చదువుతాడు. నువ్వే రాయేసి వచ్చి తిడతావంట, బాధపడుతుండు పొద్దున వచ్చి. మయాసంజం తాగితే ఎందుకు తిడతామండి. పెళ్లి చేసి అయిపోగానే ఏదిదాన గుడ్డిదాన మంచిగా ఉంటాడు కానీ కాశ ఫీట్ ఉండుగా మంచిగా ఇంకో చేసుకుంటాడు పెళ్ళం కావాలంటుండు. అయితే అన్నాను చూద్దాం. అబ్బో అన్న ఇప్పుడు అంటా కొడతాడా ఇంకా నిన్న ఎప్పుడన్నా? గుడ్డ జాగ్రత్త మాత్రం ఏం పేరు మీ అయ్య పేరు? బుల్ల విద్దయ్య. బుల్ల విద్దయ్య. బుల్ల విద్య అంటే ఏది? బుల్ల విద్య. పొద్దున్నే వేసిన 2 పెగ్గులు మరి నేను పొద్దున్న నువ్వు తెచ్చిన మళ్ళా తీసుకొని మెల్లగా వేసి వచ్చిన. అప్పుడే వచ్చిన మబ్బుల 4 గంటలకి. అంటే నాకు పొగ్గు పెడతాను అయ్యా. కాదన్నా నువ్వు పొద్దుగాల వాసన వస్తుందా? రాట్లే. ఇక్కడ మందు తెప్ప అబ్బిగా మందు తెప్పు. అబ్బా ఏది చిక్కినట్టుగా. నువ్వు ఏ మంద అవుతావు చెప్పన్నా? ఎర్రమందా, పచ్చమందా, ఎర్రమంద, కుంకుమ కలర్ మందా? ఎర్రమంద అవుతావా? ఓకే. పెద్దయినా ఎంతమంది పిల్లలు? 7 మందా? ఏం పని చేస్తావు నువ్వు? వ్యవసాయం చేసుకుంటా. కూలినాలి పోతా. కూలినాలు పోతావు. ఏం వర్క్? ఎంకన్నా ఇట్లా కోడి పుంజులు వేసినట్లు వేస్తుండే నీ పేరెత్తగానే. కోపం ఎక్కువ. రజనీకాంత్ ఎర్రమంది తాగుతా నేను. కూర్చోబెడితే సెట్ కాదు. ఎంకన్నా నువ్వు కూర్చోవద్దు. ఇలా నువ్వు డైటింగే. పెళ్లి కొడుకు ఎట్లుండాలన్నా నువ్వు? పెళ్లి చేద్దామని వచ్చినాం, మరి పిల్లని చూసుకొచ్చినా. మరి డిక్కిలు ఉంది పిల్ల, కార్ డిక్లా. చేద్దాం పెళ్లి చేద్దాం. మీ డాడీకి ముద్దు పెట్టోటి ఎంకన్నా? ముందు ఎవరు పెడతావు మరి? పిల్ల పెడతావా? అమ్మాయి పెడతావు. ఇప్పుడు కాదు పెద్దాయనా, ఇప్పుడు నీ పిల్లలు ఇప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ పోయారు. ఇది మొత్తం ఈయనకు ఎంకన్నకు సంబంధించిందేనా ఇది ఈ ఇల్లు? ఎంకన్నా నాతోటి కాబట్టి నా ఫ్రెండ్ వేసినాం, కొనుక్కున్నాం. ఇప్పుడు కొడుకులందరికి ఎవరి దానికి ఇల్లు వంచినావు మంచిగా? ఏ పాపం ఒకదానే ఉన్నారు అందరు. ఈయనది చిన్న ఆయనది పెళ్లి చేస్తే ఇక వంచి చేస్తావా? ఖుషి ఫీల్ అవుతుండే ఇప్పుడు పెళ్ళి అనగానే. ఎంకన్నా ఈయన ఎంకన్నా వాళ్ళ డాడీ. ఎందుకంటే ఇప్పుడు 7 మంది పిల్లలంటే ఆలోచించరు. మనం ఇద్దరిని గానే పెంచాలంటే నానా తంటలు పడుతున్నాము. 7 మందిని ఎట్లా పెంచారు, ఎట్లా పెళ్లిళ్ళు చేసిరో కూడా అసలు అడుగుదాం ఒకసారి. ఎన్ని కష్టాలు పడ్డరు, ఎట్లా అయింది? పెద్దయినా చెప్పే ఎట్లా అయింది? పెద్ద కొడుకు పెళ్లి ఎట్లా చేసినావు? చేసిన ఇక పిల్లలు ఇత్తనాన్ని వచ్చారు, చేసిన. ఆ 2 కూడా ఇష్టం వచ్చారు. ఇక వచ్చినప్పుడు చేయాలని చెప్పి. ఎంత ఇచ్చినావు బిడ్డల కట్నం? ఇక పెద్ద 1 లక్ష ఇచ్చిన. 1 లక్ష ఇచ్చినావు? నడిపా అర్థం. ఎంత ఇచ్చినావు చిన్నమ్మకి? 50,000 అర్థం బంగారం పెట్టి. 6 తులాలు. అరతులు. ఎన్ని సంవత్సరాల కింద ముచ్చటనే ఇది? ఇది 10 సంవత్సరాలు అయితే. 10, 12 2015. ఆ టైంలో గంట తక్కువ చేసుకురా పిల్లల్ని? చేసుకున్నా.
ఆ. ఇద్దరు లవ్ మ్యారేజ్. ఎవరిది బిడ్డల్దా? బిడ్డలు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ. చిన్న ఆమెనా చిన్న నడిపా. నడిపా. పెద్ద ఆమెకి పెళ్లి చేసి ఇచ్చినావు. ఇప్పుడు ఏ కొడుకులే నేను మంచిగా చూసుకునేది నేను? ఏ కొడుకు చూసుకొని పెద్దోడే ఉండే కానీ చచ్చిపోయాడు. దేవుడు తీసుకోవేయండి. మన భూమి మంచిగా చూసుకుంటున్నా పెద్ద కొడుకు. వ్యవసాయం కానీ పైసలు కానీ ఇంట్లో ఏదైనా జరిగినా కూడా అన్ని ఆయనే పెద్ద ఆయన. ఇప్పుడు నువ్వు ఉన్నావుగా ఇంకన్నా. ఇంకన్నాకు నీకు ఎందుకు గొడవ వస్తుంది చెప్పే? ఇంకా ఉండరా కొడుకు అంటే నన్ను తిడతాడు. ఏమంటాడు? అంటాడు, అక్కనంది అంటాడు, బూతులు. ఉండేం కన్నా తిప్పలేనా? ఏమంటాడు నేను డాడీ? ఉండేం కన్నా అంటాడా? అంటాడా? ఊరు తిరగమంటాడా? ఇంకన్నా నువ్వు అట్టుగా వద్దే. మీ పెదవాదానికి పోయేది మనం. నువ్వు అవి ఎత్తుకునే ఇవి ఎత్తుకునే అన్నావు మీ బావని. మళ్ళీ ఇప్పుడు సైలెంట్గా ఉంటున్నావు. ఎట్లా ఇట్లయితే ఎట్లా? ఇప్పుడు కాదే పెద్దయినా, ఇప్పుడు ఇంతమంది పెళ్లిళ్ళు చేసినావు అయిపోయింది. మరి ఇక ఈయనొక్క అయినది చిన్న అయినది పెళ్లి చేయాలి అంతే కదా? చిన్న ఆయన ఇప్పుడు చదువుతలేడేమో. చదువుతలే. మా కరోనా వచ్చిన కాంచి అప్పుడు 12 చదివిండు. కరోనా అన్న కాంచి ఇక బంద్ అయ్యాడు. ఏం పని చేస్తాడే చిన్న ఆయన? ఇక మాకు 2 ఎడ్లు ఒక ఎడ్ల బండి ఉంది. ఇక ఇంత మరి దొరుకునేది అన్న, ఇంత నా గురు దూలేది. ఇప్పుడు ఎటువైనా లేడా? ఇప్పుడు లేదు, హైదరాబాద్. ఏం పని మీద పంపించినావా? ఇక 2 ఆయన కోళ్ళది ఎరువు ఎత్తుదా అని పేరు. ఎక్కడ హైదరాబాద్ లేడు ఉంటారు? ఏమోనండి, తెలియదు. మరి ఇప్పుడు పెళ్ళి ఎప్పుడు చేస్తావు చిన్న కొడుకుది? కొద్దిగా దెబ్బ తలిగి ఉన్నాడు, తలకాయకు ఎక్సలెంట్ అయింది. ఓకే, సెట్ అయినాక పెళ్లి చేస్తావా? ఇక ఆయన ఒక పెళ్లి, ఆయన ఒక నెత్తి మీద అక్షంతలు వేసి, ఇక ఈయన మీద రకుల్ థింగ్స్ అంతా ఈయన మీద నెత్తి అక్షంతలు వేస్తే ఇక. అన్న ఇల్లు ఎట్లా మరి? బిల్డింగ్ ఏసీ పెట్టిమంటావా ఎట్లా? ఎంకన్నా అప్పుడు వేస్తలేవు నువ్వు? స్లాబ్ పోపిస్తావా? ఏసీ కావాలి మరి. ఏసీ చల్లగాలి పెట్టేయాలా? పైసలు ఉన్నాయా మరి? ఉన్నాయా? ఇప్పుడు ఈయన కొన్ని వచ్చే పింఛన్ మొత్తం ఏం చేస్తారా మీరు? మొత్తం మీరే తీసుకుంటారంట? పింఛన్ అంటే అప్పుడు 200 ఏమంటే కట్టినా, ఇంకా దగ్గరకు వస్తాయి. ఇప్పుడు వెళ్ళేసి ఏదో కడుతురంట, ఏంది అది? 200 పోస్టుల. దేనికి అది? పొదుపు చేసి 5 ఏళ్ళ తర్వాత ఇస్తాడు. ఈయనకి ఇస్తారు మళ్ళా పొదుపు? అది ఎన్ని పైసలు అయినాయి మిత్తి అసలు ఇస్తాడు. నెలకు 200 కడతారా? అంటే ఇక అప్పుడు 1000 2000 కట్టాలన్న లేదు. ఇక ఇప్పుడు కడదాము, అది ఎత్తుదాము అంటే అసలుదే వస్తుంది కానీ వడ్డీ రాదంటాడు. అదేంది సార్ అంటాడు కట్టుకుంటే. ఆయన మధ్యన ఇప్పియాడట. మొత్తం లాస్ట్ దాకా అయితే మిత్తితోనే వస్తుంది. మిత్తితోటి వస్తుంది, అంతే ఉంటది మొదటి ప్రాసెస్. ఇంతమంది పెళ్లిళ్ళు ఎట్లుండే కష్టాలు ఎట్లుండే చెప్పు? ఇక దేశం అదట్టో తిరిగినాం. ఇంటికాడ పని చేసుకునేది. ఇంకా చెరుకు కొట్టబోయేదండి ఆంధ్ర, విజయవాడ అవతల. ఇక పావులో బేడో తెచ్చుకునేది, పొదుపు చేసుకునేది. పిల్లలందరూ తీసుకొని పోతుంటివా? ఇంకా నేను ఇక్కడనే ఉంచేది పెద్దమ్మ అక్కడ. ఆ కోపం పెట్టుకున్నావు? ఇప్పుడు నడిచిపోతా. ఆనకు పోతావు నడుచుకుంటా? ఇప్పుడు ఆటో ఎక్కిపోమంటే పోతా. ఆటో ఎక్కి అందరు పోతారు, ఇక నువ్వేంది పోయేది? నడుచుకుంటూ పోతావేమో అని భయపడితే నేను చెప్పిన మాట నేను. కోపం వస్తుంది ఇంకన్నా? రాదా మరి? మనిషికి వచ్చినట్టు వస్తుందేమో నీకు. కూర్చుంటావు ఇంకన్నా? నిలబడు, కూర్చో. మంచిగా ఉంది కుర్చీ. ఎవరు కొని ఇచ్చేది? కూర్చో కూర్చో. కుర్చీలో ఎవరు రాట్లేదు కదా సార్ చెప్పిన మాట. కాదే పెద్దయినా, ఇప్పుడు ఇంతమంది పెళ్లిళ్ళు చేసినావు, అది మంచిగా లవ్ మ్యారేజ్ పక్కన పెడితే ఈయన దాకా గుంజుకొచ్చినావు. మరి ఈయన పరిస్థితి ఏంది? ఏం చేయం మేము ఉన్న రోజులు మొత్తం ఎన్నో పైసలు వెనకేసుకుని ఎవడన్నా జాదగలుగుతాడు. తమ్ముడు లేకపోతే ఎన్ని పైసలు ఉంటే ఎవరైనా ఒకరు సాధగలుగుతారంట. ఇస్తా ఉండాలిగా.
అవును ఎంతో కొంత పైసలు ఉండాలి. పైసలు తమ్ముడు రాజొస్తాడు ఇల్లు అన్నీ ఉండాలి, ఉమ్. కింది కాదు 10 గుంటల భూమి తీయాలి. ఈయనక తీయద్దు 10 గుంటల భూమి కింది కాదు కింద వస్తాడా ఎవరు చదవడు. అంటే ముందే మాట్లాడుకురా ఎట్లనే ఏందా ఇట్లా ఈయనకు మరి ఓ 10 రూపాయలు ఇవ్వాలి అప్పుడు ఏదైనా మంచి చెడు అయినా. అంటే ఇక తల్లిదండ్రుల మేమే విచారణ చేసుకోవాలి ఇక వాళ్ళు చెప్తారు. ఉమ్. వాళ్ళకు కూడా ఉంటదిగా. ఇప్పుడు వాళ్ళు ఆయనకి ఎందుకు 10 గుంటలు అది అని కొడుకులు అంటే మరి పెద్దోళ్ళు అన్నగా కుదరదు కదా. నేను చూడవాడు ఆ. తీసుకుంటారు, మంచిగా 2 గుంటలు తీసుకుంటారు. ఉమ్. మరి నేను పోతే చేసేదో వాడు అవును ఏ ఆడిది తీసుకోపోతుంది, ఏ శైలాలు ఉమ్. ఎవరు చూడరు. వాడికి కష్టమైన నిష్ఠురమైన చెప్పించి ఆ 10 గుంటలు ఉంటే ఎవరైనా కొంచెం దగ్గర తీసుకుంటాడు. ఉమ్. పోతాడు అప్పుడప్పుడు బిడ్డల దగ్గర పోతాడా? పోతాడు. మేము తీసుకోపోతేనే మీరు తీసుకోవద్దునే. మేము తీసుకోపోతేనే. ఇప్పుడు ఈయనకు వాష్రూమ్ గానీ బాత్రూమ్ గానీ ఎట్లనే ఒక్కడే వెళ్తాడా? ఆ, ఆయనే కడుక్కోవడం ఆ, అట్లా ఆ. ఏం ఇబ్బంది లేదు కదా అట్లా? ఒక గుడ్డలు బట్టలు పెనటం ఒళ్ళు కడగటం మనం జరగాలి రకుల్ ప్రీత్ సింగ్ ఆడలేదే వెనక డిక్కులు ఉంది. చెప్పు మా తమ్ముని కారు వచ్చిందని చెప్పు. అంకనో కెమెరామెన్ అవుతాడు రే. ఉన్నాయి ఆ పోలికలు ఉన్నాయి చూస్తుండవు, సీరియస్ గా చూస్తుండవు. కాదే అంత పెద్ద సౌండ్ వచ్చు దించిండి ఇగో మోతవారి. మీ ఇద్దరికి ఎందుకు గొడవ వస్తుంది? మొత్తం ఇట్లా కోడి పుంజులు కొట్లాడినట్టు ఉంది మీ ఇద్దరిది. చెప్పి అటు బోక అంటే ఇటు ఇటు పో లే కొంచెం కూర్చో అని చెప్పంటే సరే కోపం వస్తుంది. కొంచెం లేవడా? లేవడానికి కష్టం. దినేచర్ పొద్దున్న లేచి ఏం చేస్తాడే? ఏముందా లేచిండంటే ఇవతలకు వస్తాడు, ఒంటెలు పోతాడు, ఒంటెలు పోసి ఆ బెర్స్ చేసుకొని మొహం కట్టుకుంటాడు. ఎవరైనా ఇష్టం వస్తే మాట్లాడతాడు, బెర్స్ చేసుకొని మొహం కట్టుకుంటాడు. చాయ్ తాగాడు, ఏమైనా పాలు పోతే తాగుతాడు. ఇక ఇంకా జరిసేపటికి అన్నం తింటాడు. ఓ రౌండ్ వేసి వస్తాడా ఊరు? పోడు పోడా? పోడు పోడు. దోస్తులు వస్తారా? ఈయనతో జర టైం పాస్ చేయడానికి వస్తారా దోస్తులు? వస్తారు. ఏడిపిస్తారా ఇంకా వచ్చి? ఏమనరా? భయపడతారేమో. భయపడుతుంది వేస్తాడా గట్టిగానే? జంప వస్తుందో అవుతాడు. చదువుతాడా? ఎక్కువైతే ఎవరైనా జరుగుతుంది, పెద్దలే జరుగుతుంది. నువ్వే రాయేసి వచ్చి తిడతావంట, బాధపడుతుండు పొద్దునొచ్చి. తాగితే ఎందుకు తిడతామండి? అందరు తిడతారా? సైలెంట్ గా పడతాం. ఏదన్నా ఎట్ట పట్టాడా గట్టేందిరా గిట్ట అని చెప్తాం. ఎందుకు ఏ విషయంలో ఎక్కువ కోపం వస్తుంది ఈయనకి? ఇప్పుడు నేను అంటే ఇప్పుడే అంటలే ఇంకా అంతే. ఆడపిల్లలతో చక్కగా ఉన్నాడా? ఇక ఆడపిల్లలు కూడా ఇంకా అసలు పోయిస్తుంటారా అన్నా కూడా దానిలో మంచిగానే ఉంటాడు. ఉదమ్మ కోపం తెస్తాడు. వాళ్ళ పెద్ద బావ అంటే బాగా ఇష్టం అంట. మీ నడిపోడు అన్నాడు మొన్న. ఏడుంటాడు ఈయన ఇష్టపడే నడిపోయిన? ఏడుంటాడు? ఇద్దరు చిన్నోడి దగ్గరనే, పెద్ద నడిపిన దగ్గరనే ఉన్నాడు చిన్నోడు. నీకు బాగా ఇప్పుడు ఏదైనా పెళ్లి అంటే ఇప్పుడు కొడుకుల పెళ్లిలో కావచ్చు, ఇప్పుడు వెళ్ళిపోయాడు పైసలు దొరకక టయానికి బాగా బాధపడ్డ సందర్భం ఇదే. పెళ్లి టయానికి వచ్చేసరికి పైసలు దొరకక ఇస్తాను వాళ్ళు ఇయ్యక ఇట్లాంటి ఏమైనా ఇబ్బందులు అయినాయా? ఎవరికి? మీకు. ఎందుకు కాదు సార్ అయితే కానీ అయితే ఈ అన్నది ఎన్నో మనిషి వెళ్తా ఉన్నందుకు కాళ్ళు ఇళ్ళు పట్టుకోవాలి, తెచ్చుకోవాలి, కార్యాన్ని గీసుకోవాలి. మరి ముందుకు పోవాలంటే ఏదో ఒకటి నడిపేయాలి. కార్యం అయితే చేయండి తప్పదు. ఏం చేస్తారు? ఎవరి పెళ్లికి ఎక్కువ? చిన్న పెళ్లికా, పెద్ద పెళ్లికా, నడిపోయిన పెళ్లి? ఎవరి పెళ్లికి బాగా ఇబ్బంది అయింది నీకు? వాళ్ళ పెళ్లి అప్పుడే ఇబ్బంది కాలే. తెచ్చేది తాట పోయేది, మళ్ళీ 4 కష్టం చేసేది, తీర్పేసేది. పిల్లలు అప్పుడే ఇక పెద్ద పొరగాళ్ళు మొగోళ్ళు ఏర్పడ్డారు. ఇక వాళ్ళ గురించి కొంచెం అప్పయింది. ఆయన ఈయన చాలా ఉంటాయి. గమనం దించండు. అయితే మాకు తీయ కాదు సార్ అడుగుతాడు. ఇప్పుడు కాదే పెద్దయినా
ఎప్పుడన్నా నీ దగ్గరకు వచ్చి అయ్యా నాకు పెళ్లి చేయవా అట్లా ఇట్లా ఏమన్నా అడగరా? పెళ్లి చేసి అయిపోగానే ఎడ్డిదాన్ని గుడ్డిదాన్ని మంచిగా ఉంటాడు కానీ కాసి ఒక్క ఫీట్ ఉండగా మంచిగా ఉండిపో. ఇంకో చెప్పు. ఇప్పుడు ఏమంటావు ఇంకన్నా సంబంధం చూడమంటావా? చేసుకుంటాడట పెళ్ళం కావాలంటుండు. అయితే అన్నాను చూద్దాం, ఆ. చూసి చేద్దాం. అబ్బో అన్న ఇప్పుడు అంగనే అంటా లేదు లేదు నాకు ముందే ఫోన్ లో చెప్పిండే ఇంకన్నా. అబ్బో అబద్ధం నాకైతే. ఏమని తిడతాడని బాగా వాడు వీడని తిడతాడా? ఎట్లా పడితే అట్లా కొట్టినావు ఎప్పుడన్నా? ఏమో కోపించినప్పుడు కొట్టబుద్ధి అయింది. మంది ఎక్కువ తాగి ఓరైనప్పుడు తిడతాడు ఎక్కువ. మందు దాయేసి వచ్చి తిడతాడా? ఓరైతే ఎక్కువ సుక్క ఎక్కువ అయితే మామూలు గురించి ఏం కాదు. సప్పుడు ఎప్పుడన్నా బగ్గ తాగి ఆడిడ వండు నిద్ర పంటడు అంటే ఎక్కువ అయితే పంటడు. ఎట్లా మరి ఏడవనడం మీకు ఎట్లా తెలవాలి? ఊళ్ళో పట్టుకొని వస్తారు, లేకపోతే మనిషి అని వస్తారు. బండి తెస్తారా? తెస్తారు, తెచ్చి ఇంటికాడ చెప్పు. మంచిగా చూసుకుంటారేమో ఊళ్ళో ఎవరు జర ఇబ్బంది పెట్టి కోతి కోతి చేసుడు ఎవరైనా తెలిసి గట్టి ఎవరైనా కార్యం అవుతుందిగా పుట్టుకుని పోతే ఒక 5-10 ఇస్తారు. అది జీవన పడితే ఇంత మందు పోతారు. ఇక అన్ని ఈ ముచ్చట ఆ ముచ్చట నీ వదిగానే అడుగుతా అంటే ఇదొకటి అదొకటి చెప్తా అంటారు. ఇంత పోతారు వాళ్ళు తాగుతోళ్ళే. ఇంత పోతారు ఓరైతే ఆయన మర్చుకొని పంటాడు. సీరియస్ గా పిల్లని జూనికి పోదామా అంటున్నా. పోదాం ఇప్పుడు. కొత్త బట్టలు వేసుకోమని పో. కొత్త బట్టలు కాదే బట్టలు ఇప్పేసి వచ్చిన ఏం కాదు. మీ డాడీ వద్దా? మీ డాడీ వద్దా? మరి నీ ఎవరికి నీకు ఎట్లా మరి? మరి బట్టలు ఎవరు ఉత్తారు చెప్పు నువ్వు? అంతే వద్దు కాబట్టి బట్టలు దానికి ప్రజలను కానీ దంటే వద్దు. ఏమొద్దు? దంటే వద్దు దంటే వద్దు. మరి ఎవరు నీ బట్టలు ఎవరు ఉతకాలి మరి? వీడే వీనికి పదిస్తా 5 బట్టలు ఉతికినందుక పుణ్యానికి ఉతుకుతున్నా అంటవా? మళ్ళా ఎంత ఇస్తావు డ్రెస్ కు ఒకసారి ఉతికేదందుకు? ఒకసారి అంటే 2 రోజులకు 200. 2 రోజులకు 200. 2 జతలకి రోజుకి ఎన్ని జతలు ఉత్తాడు? ఉన్నాయా ఈ పాయింట్ మొన్నటిదే మంచిగుంది. మొత్తం హీరో అయిపోయినావు. నీ క్లాస్మేట్స్ నీ 2వ తరగతి క్లాస్మేట్లు వస్తారా ఎప్పుడన్నా నీ దగ్గరికి? అప్పుడప్పుడు. వాళ్ళు వస్తారా? ఆడవాళ్ళు కూడా వస్తారా? మా వాళ్ళు ఫోన్ లో తీసుకురానా? ఇప్పుడు 500 ఇస్తున్నావు రోజు బట్టలు ఉతికితే. పుణ్యానికి ఏం చేస్తలేడంటావు? ఓ నెల పైసలు చేస్తాడో లేదు చూద్దాం. మరి నువ్వు తిడుతున్నావు మీ డాడీని. ఓసారి ముద్దు పెట్టుకో అన్నా. పెట్టుకో అన్నా. చికెన్ లేస్తుందా? మీ డాడీ చిన్నగా ఉన్నప్పుడు నిన్ను ముద్దు పెట్టుకోలేదా? కూడా చిన్నప్పుడు గిట్టు కూడా ఎత్తుకోలేదే నువ్వంట ఎంకనని? వాడు చూడొచ్చినాడు అని తెలిసినాది జ్ఞానాలు. అగో మీ డాడీ ఎత్తుకుందంట నువ్వుకే. ఎంత పుణ్యాతుడు పుణ్యాతుడు కొడతాడా ఇంకా నిన్ను ఎప్పుడన్నా? కొద్ద పులు కొడతాడు. తాగొస్తే మనం గుడ్డ తాగొచ్చు మాత్రం ఎట్లా పడితే ఎట్లా కొడతాడా? ఏడ్స్తావా ఇంకా నువ్వు కొట్టినప్పుడు? ఏం చేస్తాడా? ఏమో రకుల్ ప్రీత్ సింగ్ గుర్తు తెచ్చుకొని మళ్ళా అటు బాత్రూమ్ ఆడపిల్ల ఇచ్చినట్టు ఏడతాం. మళ్ళా ఆడపిల్ల ఏడ్చినట్టు ఏడుస్తావా? ఎప్పుడన్నా మీ డాడీ ఏడ్చిందా? అబ్బాయి అబ్బా అని అనద్దు. ఇక అన్నీ అంటేనే ఉంటే ఇక అనొద్దని చెప్పలేసుకోబడితే ఇక ఏడతాడు. అందుకే దొంగేడుపు. ఏడతాడా మీ అయ్యా? ఏడతాడు దొంగేడుపు. ఏమంటాడు? ఎట్లా ఏడతాడా? పెద్ద కొడుకు చనిపోయే కదా ఏడతాడు. నీ గురించి ఏడవాడా?
ఉమ్. అమ్మని అట్లా తిడితివి అయ్యని ఇట్లా తిడితివి ఎట్లనే ఇంకన్నా అమ్మ మంట తగ్గేది మరి. తగ్గేదే లేదంటవా? ఎటు చూస్తున్నావు? మా వినయం చూస్తున్నావా? ఉమ్. ఆ. ఎప్పుడు ఈయన విషయంలో ఎప్పుడైనా బాధపడరా ఈ ఒక్కడు ఇట్లా కాకపోతే ఇంకా మంచిగుండు కదా అని? బాధ ఉంటుంది కదా సార్. కూర్చుంటాడా నీతో పాటు ఎప్పుడైనా మెల్లగా సిట్టింగ్ లో? ఉహు. ఏమంటాడు మెల్లగా తాగేటప్పుడు? ఏ పోయిరా పోయి అంటాడా? డాడీ పోయి అంటాడు. ఎప్పుడన్నా డాడీ అయ్యా అన్నాడా? ఏ అంటాడు, అంటాడా? ఏమని పిలుస్తాను నేను? నాన్న అంటాడు. నానా అంటాడా? మరి ఇప్పుడు ఎందుకు అంత హైపర్ గా తిడుతున్నాడు? రాత్రి తిట్టినామంటే బాగా. ఈ మధ్యలో ఎప్పుడు కొట్టినావు ఇంకానని? మధ్యలో కొట్టలే. కొట్టలేదా? ఏ విషయంలో కొట్టాలనిపిస్తుంది బాగా? ఎందుకు కొట్టాలనిపిస్తుంది ఆయన? పాపం అనిపించదా? మాట నోరు జారుతాడేమో. ఏమన్నా కజిద్దే అంటే చిన్నది కావాలి పెద్ద? నీవేంటండి? ఆయన ఆయన ఎట్లా లేస్తాడే? సార్ అడుగుతాంటే చెప్పరాదు, నన్ను అడుగుతాంటే నీకు ఇప్పుడు చాలు కొడతా. వద్దా. ఆ. ఇట్లా బెదిరించుకొని బతున్నావు వీళ్ళను. వీడు పెడతా అంటే పెద్ద కన్నా బెదుకుంటే తింటాను. మొత్తం నాదే. మొత్తం నీదేనా ఇల్లు? నువ్వే కట్టించావా ఇల్లు? వీళ్ళ మొత్తం ఏంటో తుస్సే. అంతా తుస్సేనా? మొత్తం నీదే? మొత్తం నాదే. మరి నాకు పెళ్ళామా పిల్లలా అని బాధపడుతుంది. మళ్ళీ ఇప్పుడు నీకు పెళ్లి చేయాలంటే మీ అయ్యవనే ఉండాలి. ఇప్పుడు నాకు రూమ్ ఉంది సపరేట్ గానా? అబ్బా. మరి నీకు పెళ్లి అయితే ఇంకో సపరేట్ రూమ్ కావాలి మరి. నాకు ఫ్యాన్ కావద్దా మరి? ఫ్యాన్ కావాలా? నాకు ఫ్యాన్ కావాలి, నాకు టీవీ కావాలి. ఏం చేస్తావు టీవీలో? మంచి పెట్టుకోవద్దా మేము? ఏం సినిమా? మొన్న నువ్వు టీవీలో వచ్చినా చూసినావా? ఎప్పుడు చూపేలా నీకు తమ్ముళ్ళు నేను ఫేమస్ చేసిన వాళ్ళు? చూపించారు, మనం కూడా మొత్తం అందరూ పెట్టారు. మీ ఊరు గ్రూప్ లో పెట్టినంట అన్న. చూపించారా? ఏమన్నారు? వీడియో రిలీజ్ అయినాక ఏమన్నారు నిన్ను? టీవీ నైన్ కొత్తగా ఎట్లా అనిపించింది నీకు ఇప్పుడు అట్లా అనగానే? మళ్ళా బాబుద్ది అవుతుంది అనుకున్నా. మరి నేనే వచ్చినా కదా, నువ్వు వచ్చాడు ఎందుకు? నువ్వే వచ్చినావు. మళ్ళీ వద్దాం అనుకునే లోపు నేను వచ్చిందా? అప్పుడే నాకు ఇక్కడ ఉన్నాగా నాకు కాసప్పుడు వస్తుండు సంతోష్ వస్తుండ అనుకున్నావా? బట్టలు నువ్వే ఉత్తావు పెద్దయినా? తల్లి ఉత్తుంది, నేనే ఉత్తా. అసలు దగ్గరికే చీమని చెదురుకున్నట్టు చెదురుకుంటుండగా. ఎందుకు వీళ్ళిద్దరికి పడదా? అటు వద్దురా అయ్యా అన్నా కూడా ఒకదమ్మ ఇంటాడు, ఒకదమ్మ చిరాకు చేస్తాడు. ఈనాడు చెప్తున్నాడు ఒకసారి. ఇప్పుడు మీరు పనికి పోతారు కానీ మరి ఇంటికాడ ఎట్లయినా చూసుకోనికి ఎట్లా? అన్నం ఉంటుంది తీసుకుంటాడు, వేసుకుంటాడు, తింటాడు, పండుకుంటాడు. తల్లు పెట్టుకోయా ఇంట్లో కోతులు గిట్ట వస్తాయి. కోతులు ఎక్కువనే ఉంటాయి. కోతులు వస్తాయంటే తలుపు పెట్టుకుంటాడు. ఆ కైరుతో గాలి పంక నీ గురించి మంచిగా చెప్పిండు. మా అయ్య మంచోడు, మా నాయన నన్ను మంచిగా చూసుకుంటాడు, బట్టలు వస్తాడు, గాలి పంక వేసుకుంటాడు, కైరుతో పండుకుంటాడు. అలా తెలియకన్నా అయ్యా ఉండాలి ఆడ. అది అయితే చూసారు కదా. ఎందుకంటే ఎక్కువ పెద్ద మనుషులు కాబట్టి వాళ్ళకి కూడా ఎక్కువ మాట్లాడడం రాదు. ఏం అడుగుతున్నాం ఏందనేది కూడా కొంత తెలియదు. ఇప్పుడు పిల్లలు ఏమన్నా ఇస్తురా? మా కొడుకులా ఇవే ఉందారు నడిపోడు. పెద్దోడు ఇచ్చేదిలే కానీ ఇక నడిపోడు ఇయ్యాడు. నడిపోడు ఇయ్యాలంటే ఇది ఇస్తలే కానీ ఆయనకే ఉండొచ్చు. భర్త భార్యలు ఒక్కడుంటే మంచిగానే వాడు పైలే బాబు. ఏమైంది మరి? కొడుకు మంద అవుతాడని అమ్మగారు తీసుకుపోయాడు. తాగుతాడా బాగా కొడుకు? 2 సార్లు 3 సార్లు పంచాయతీ చేశారు. ఎవరైనా ఎంత ఒప్పుక పడతారు? ఎంత ఒప్పుక పట్టుకుంటారు. ఎట్లా అంటావు? కొడుకు తప్ప అంటావా, కోడలు తప్ప అంటావా? ఇక కొడుకుదే తప్పు. కొడుకుదే తప్పు. ఆకుంటే పెళ్ళమ్మలు ఒక్కడు ఉంటారు, 10 ఎంకేసుకుంటే కొంచెం నిమ్మలం ఉండేది. ఎవరికైనా తుర్తుంటది. మరి 10 లేకపోతే తెచ్చుకుని రూపాయలు ఆడైతే అయితే ఇది కష్టం చేసే కూరకాయలు తీసే వాళ్ళు మిగిలేది ఏముంది? మరి అట్లా మిగిలించుకుంటేనే కదా పిల్లలు చదువుకున్నా. మరి దొరికిన రూపాయలు దొరికినట్టే మింగితే వాడు 4 రూపాయలు నేను మింగితే మరి ఇంట్లో సంసారం ఎట్లా?
కోడలు మంచిగా చెప్పున్నాము ఇట్లా ఖర్చు పెడితే ఎట్లా అది ఇది. చెప్పి ఒక కొడుకో బిడ్డేనా కదా ఉమ్. ఆ బాధ ఉంటదేమో. అరే ఉమ్. ఇద్దరు కలిసి ఉంటే మంచిగా ఉండు కదా. వాళ్ళు మంచిగా ఉంటే ఇప్పటికి ఎవరి నీళ్ళు ఆడికి అవు. ఆ ఇప్పుడు మరి ఎట్లా కలుపుతావా ఏంది? ఏమైనా పాప నాడు నన్ను సపడే కూడా కలపాలి మొత్తాన్ని కోడలు వస్తాను పోతాను. వచ్చిపోతుంది ఇడికి వస్తాను. అత్తగాడు పిల్లలు పెద్దోళ్ళు పెద్దోళ్ళు అయ్యారా పిల్లలు? మాట్లాడతారా తాత తాత అని మంచిగా ఉంటారా పిల్లలు? పెద్దయిన పిల్లలు ఎక్కువ దగ్గర ఉంటారా చిన్న పిల్లల? ఇక ఇద్దరు ఉంటారు. ఇక ఈయన పిల్లల్ని ఎమ్మడే తిరుగుతారు ఇక. ఈయన నువ్వు చిన్న ఉన్నప్పుడు ఎత్తుకోలేదు జరా ఈయన పిల్లల్ని నన్ను ఎత్తుకోను. ఎంతమంది పిల్లలు కావాలి నీకు? మీ నాయన ఒక్కసారి కూడా ఎత్తుకోలేదా నేను చిన్న ఉన్నప్పుడు? ఎందుకట్లా? ఎందుకు అడిగినా నన్ను ఎందుకు ఎత్తుకోలేని? ఏమంటాడు ఎందుకు ఎత్తుకోలేంటే? అడుగు ఎందుకు ఎత్తుకోలేదు అడుగు. ఎందుకు కోపం వస్తుంది అయ్యని చూడంగానే? నచ్చదు అసలు? అయ్యకి ఇష్టమా అవ్వకి ఇష్టమా? మీ కాందాన్లు ఎవరు ఇష్టం లేదా? మీ పెద్ద బావ ఇష్టం అన్నాగా. ఎందుకు ఇష్టం పెద్ద బావ అంతగా? నడిపన కూడా ఇష్టం. ఇప్పుడు మీ అయ్య ముంగట ఉండు కాబట్టి మీ అయ్య ఇష్టం లేదు. ముంగట లేకపోతే ఇష్టం అని చెప్తావు. మన ఇంటర్వ్యూలో చెప్తుగా నా బట్టలు వస్తాడు మా అయ్య మంచోడే మా అవ్వనే మంచిది కదా అంటే తమాషా చేసినావా? ఒకటిగా తిట్టి అట్లెందుకన్నావు మమ్మల్ని? అట్లెందుకన్నావు అని తిట్టిందా మీ అమ్మ? ఎవరు చెప్పారు నువ్వు అట్లా అన్నావు? నేను చొక్క చేస్తా. చొక్క చేస్తా. నువ్వు కూడా వేసుకుంటావా? మరి ఎట్లా ఇప్పుడు డాన్స్ వేస్తావా? మరి ఏంది చెప్తా. ఈ పెళ్లిలో ఏం చేసినావే? నేను కాలేర కొట్టినావంట. పెళ్ళిళ్ళు కాదండి. నువ్వు చెప్పే పెద్ద ఆయన కార్యాన్ని 21 పోయినాం. 21 పోయినాం. కుల వాళ్ళు మేము చుట్టాలు పక్కన అందరం పోయినాం. ఇక చేసే పని కాదు బట్టల గుడ్లో కట్టించినాం. బండి ఎక్కించి తోలిండే బైక్ ఉండగా మా చిన్నపిల్లగాడు ఈయనిచ్చి తోలిచ్చిన బైక్ మీద. ఇంకా తెల్లారి గట్ల మేము వస్తాం నువ్వు పోయా అని తోలిచ్చిన. ఆయన మంచిగానే ఉన్నాడు. మాకు కలిసిండు. పుట్టుకుని ఆటోలు వేసుకొని వద్దునుగా మంచిగానే ఉండిపోవు పాడే. ఇక బాక్సులు పెట్టారు. ఎగరబోతాడు కానీ మంచిగానే ఉండే అప్పుడు కొంచెం ఎగిరేది. అయితే ఇక ఈశ్వరి సిసి రోడ్డు ఉండగా అన్న ఎవడో చిన్నపిల్లగాని ఎత్తుకుండేగా అయితే ఎత్తుకున్నాడు. ఎత్తుకొని ఎగిరి పడేయాలి. ఇటు దించబోతానిక కాళ్ళు అన్నాక సోలికి కింద పడ్డాడు. ఇల్లు ఎరిగింది. ఇంకా నేనంటే ఇక మరి ఇక కాళ్ళు ఇరుతాయి చేరు ఇరుతాయి అని అనుకున్నా. అట్లా అయింది. మంచిగా చేయించింది అన్న. ఇప్పుడు ఓకేనా? సెట్ అయిందా? సెట్ అయింది. పొద్దున్న లేచి వాకింగ్ పోవాలి, నువ్వు రన్నింగ్ పోవాలి. తుస్సేనా? మరి బుస్ ఎవరు? అందరు తుస్సే అయితే బుస్ ఎవరు? బుస్సు నువ్వు కాట్రాజువా? నువ్వు కాట్రాజువా ఏ రాజు? కాట్రాజు అంటే నాంబాం కాటేస్తుంది ఇట్లా కాదా? ఓకే, ఇది పరిస్థితి వెంకన్న వాళ్ళ ఫ్యామిలీది. వాళ్ళ బావని కూడా కలిసే ప్రయత్నం చేద్దాం ఒకసారి. వెంకన్న ఇంకేంటి విషయాలు? మరి పోదామా ఇక? నడు మరి రైట్. నువ్వు కార్ ఏం కర్మ? కార్ ఇన్న పెట్టేసి పోతా. నేను ఇంకోటి కొనుక్కుంటా. దాను రా. నేను డ్రైవర్ నుంచి పోతా. వినేని మరి నీకు ఎట్లా మరి? వద్దా నీకు డ్రైవర్ వద్దా? సార్ ఎట్లా తాగుతావు మరి? నడుచుకుంటానే పోతావా? రాకుల్ ప్రీతి వచ్చినాక ఎట్లా చేస్తావు మరి? ఆమె కార్ కావాలంటది మందదానికి పోతే నీళ్ళకి నడుచుకుంటా మరి. కార్ అయితే కిరాయి నుంచి వేస్తావు. డొక్కు కారు తెచ్చి పెడితే అంటే ఏడుకుంటది. ఏ దీనికా? ఏం పడానికి కింద కారేది అదేనా? శివుడేనా? మంచిగా ఉందా? అమ్మదాం ఎవరికైనా చెప్పు 250 రూపాయలకి.
ఆ 250 ఏం పడుతుంది ఎక్కువైనాయా పైసలు తక్కువనా ఇంకా ఎక్కువని 22 లక్షలే అది ఇది 22 లక్షల కారు 22 2 లక్షలు లక్షల 22 లక్షలు నేనైతే 23 లక్షలు చెప్తా 23 చెప్తావా అమ్ము మరిడా ఈయనే ఆ పైసలు పెట్టి ఈయనే 2 ఎకరాలు కొంటా అంత లేకపోతే 2 లక్షలు బేరం పెడతా 2 లక్షలకు దాని టైర్లు కూడా రావు ఎట్లా చేద్దామంటావు మరి ఇంకా తక్కువ తక్కువనేనా ఇంకా ఎక్కువ పెట్టాలి ఒక్క సార ప్యాకెట్ ఎంత 5,50,000 ఒక్క సార ప్యాకెట్ ఎంత 5,50,000 సార్ అనేది సార ప్యాకెట్ ఎంతనే అంటే 5,50,000 అంటావు సారా మరి ఇంకేది వాడు చెప్పరాదు వందనా కార్ గిరి పెడదామాడ షాప్ కాడ పెడదాం నడుపున్నారు రైట్ థ్యాంక్ యూ ఇంకో వీడియో ఇస్తాము వాళ్ళ బావది కూడా ఇస్తాము వెంకన్న చాలా హీరోలా తయారైండు డాన్స్ వేస్తావా డైలాగ్ చెప్పు మీ వెంకటేష్ గాంధీ వెంకటేష్ గాడు అంటే అందులో డైలాగ్ చెప్పు మరి మీ అమ్మలో కూడా రెడీగా మన పెళ్లి పోదాం మరి పిండా చేసుకుంటా ఇక ఇప్పుడు ఆడ ఇప్పుడు అంటే ఇంకేం మొలకవా నువ్వు ఇంకా నాలాంటి 2-3 కొడుకులు ఉంటుండే పెళ్లి చేస్తే నువ్వు మళ్ళా సిగ్గుపడకట్లా సార్ నచ్చాను అనేది ఆ? చేసుకుంటూ సార్ అనాలా లేకపోతే నడు మరి ఇక. మీ అమ్మలో తయారుగా మనం ఎంకనా నడు పోదాం పిల్ల అప్పటి నుంచి ఫోన్ చేస్తా ఉన్నది భయం పోయి గట్లా అంటారా డాడీని నాయన లేవా నువ్వు మళ్ళా నిద్ర వస్తుందా నీకు కాదు ఏమొస్తుంది దొడికి వస్తుందా కాదు ఆ, ఆ కార్డు ఊరుకుంటా నడు ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్